దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న తుఫానులు, అవి సంభవిస్తున్న ప్రాంతము, వాటి పేర్లను ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ 2 months నుండి రెగ్యులర్గా వీటిని మనం వార్తల్లో చూస్తున్నాం. సో కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, వీటిపైన మనం క్వశ్చన్ చూసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ కొన్ని పేర్లు ఉదాహరణకి తీసుకుంటే ఇటీవల సంభవించిన కొన్ని తుఫాన్లు. ధన అనే ఒక సైక్లోన్ ఇటీవల బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం ఈ ప్రాంతంలో సంభవించింది. మన భారతదేశంలోని ఒడిషా, ఆయా రాష్ట్రాలపైన ప్రభావాన్ని కూడా చూపించడం జరిగింది. ఈ అక్టోబర్ 20th అరౌండ్ అప్పుడు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన తుఫాన్లను కనుక అబ్జర్వ్ చేస్తే హెలెనా మరియు మిల్టన్. సో హరికేన్స్ అంటాం, హరికేన్స్ ఇవి ఎక్కడ? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ చుట్టుపక్కల ప్రాంతం పైన ప్రభావాన్ని చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆస్కార్ హరికేన్, ఇది క్యూబా పైన ప్రభావాన్ని చూపించింది. క్యూబా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి బెబింకా టైఫూన్ ఇది. సో బెబింకా టైఫూన్ ఇది చైనా పైన ప్రభావాన్ని చూపించిన తుఫాన్ అని గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా యాగి ఇది చాలా దేశాలపైన ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా వియత్నాము, లావోస్, మయన్మార్ ఈ దేశాలపైన ప్రభావాన్ని చూపించిన సైక్లోనా. సో ఇలా తరచూ ఏదో ఒక తుఫాను వార్తల్లోకి వస్తుంది. తుఫాన్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఉదాహరణకు మన భారతదేశము, ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతాల్లో కనుక సంభవించే తుఫాన్లు ఏవైతే ఉంటాయో సైక్లోన్స్గా పిలుస్తాము. చైనా కానివ్వండి, సౌత్ చైనా సీ కానివ్వండి, ఆ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను మనం ప్రత్యేకంగా ఏమని పిలుస్తాం? టైఫూన్ అని పిలుస్తాము. అదే అమెరికా ఈ ప్రాంతంలో కనుక, నార్త్ అమెరికా ఆ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను మనం హరికేన్ అని పిలుస్తాము. చైనా, సౌత్ చైనా సీ ఏమో అక్కడ టైఫూను, ఇక్కడేమో హరికేన్. నెక్స్ట్ వచ్చేసి విల్లీస్ అని తుఫాన్లను ఏ ప్రాంతాన్ని పిలుస్తామంటే ఆస్ట్రేలియాలో పిలుస్తాం. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. ఇక మీకు రీసెంట్గా మన భారతదేశం చుట్టుపక్కల సంభవించిన తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటికి నామకరణం చేసిన దేశాల గురించి కూడా ప్రత్యేకంగా మనం చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఫిలిప్పీన్స్లో 2 తుఫాన్లు వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ టైఫూన్స్. సో ఫిలిప్పీన్స్ ఈ ప్రాంతంలో టైఫూన్ అని పిలుస్తాము. సో ఒకటి వచ్చేసి రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్న ట్రామీ టైఫూన్ ఇది ఫిలిప్పీన్స్ పైన ప్రభావం చూపించింది. లాస్ట్ 3-4 days బ్యాక్ మనం చూసాము. ఈరోజు వార్తల్లోకి వచ్చిన మరొక టైఫూన్ పేరు ఏంటంటే కాంగ్రే. సో కాంగ్రే అనే టైఫూన్ ఇటీవల ఏ దేశం పైన ప్రభావాన్ని చూపిస్తూ వార్తల్లోకి వచ్చింది అంటే ఫిలిప్పీన్స్. గుర్తుంచుకోండి, ఇవన్నీ పేర్లు కూడా ఇటీవల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ మరొకసారి రివిజన్ చేశాను. సో ఇంకేమైనా మిగిలిపోయినవి ఉన్నా కూడా మీరు చూడండి, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ కాంగ్రే టైఫూన్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చిన తుఫాను లేదా టైఫూన్ ఫిలిప్పీన్స్ పైన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి శిలాద్రవంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశం పైన పరిశోధన చేస్తూ ఐస్లాండ్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. మనందరం తరచూ చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఇండోనేషియాలో తరచూ బద్దలవుతూ
చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ మెరాపి అని చెప్పాను. అలా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా బయటికి వస్తుంది కదా, లోపల ఉంటే మ్యాగ్మా. సో అలా లావా లేదా లోపల ఉండే మ్యాగ్మా, దీని నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశోధన పైన ఐస్లాండ్ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఫైనల్గా ఫలితాన్ని కూడా సాధించడం జరిగింది. సో మ్యాగ్మా ఛాంబర్లోకి, సో ఇక్కడ ఇలా ఉంటుంది కదా, సో వాల్కెనో, ఇది వెంట్ అంటాము. ఈ లోపల మ్యాగ్మా ఉంటుంది, ఇది బయటకు వస్తే లావాగా మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాగ్మా ఛాంబర్లోకి, ఈ ఛాంబర్లోకి 2 కిలోమీటర్ల లోతుతో బోర్లను వేసేసి శిలాద్రవం వేడితో విద్యుత్ని ఉత్పత్తి చేసే వ్యూహంపై ఐస్లాండ్లోని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రత్యేకంగా పరిశోధన చేశారు. విజయవంతం కూడా అవడం జరిగింది. సో అపరిమిత విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సాధారణ జియోథర్మల్ విద్యుత్ కంటే 10 రెట్లు ఎక్కువ విద్యుత్తును శిలాద్రవంతో ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 30,000 ఇళ్లకు సరిపడే జియోథర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 18 బోర్లు అవసరమవుతాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. సో రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అంటాం కదా తెలుగులో. సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు, 79th పొజిషన్, 79వ స్థానంలో భారతదేశం ఉందంట. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ విడుదల చేసిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 2024 సంవత్సరానికి గాను భారతదేశం 79వ స్థానంలో నిలిచింది. మరి అగ్రస్థానంలో ఏ దేశాలట అంటే డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ ఉండగా అట్టడుగు స్థానంలో వెనిజులా, కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్, హైతీ, డెమోక్రటిక్ రిపబ్లిక్, కాంగో ఉన్నాయంట. గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ ఆఫ్ లాలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగవచ్చు. ఇటీవల మనం చాలా సూచీల గురించి చూసాము. లాస్ట్ 2 days బ్యాక్ కూడా గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్, అందులో భారతదేశం 176th పొజిషన్ అని, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇటీవల మీకు నేను ర్యాంకింగ్ అండ్ ఇండిసెస్ గత లాస్ట్ జనవరి మంత్ నుండి ఇప్పటి వరకు వార్తల్లోకి వచ్చిన దాదాపు 10 నెలల వార్తల్లోకి వచ్చిన అన్ని సూచీలు, అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, మరియు టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా దేశాలు ఏంటి, ఇవన్నీ కలిపి ఒక వీడియో ఇచ్చాను మీకు నేను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు నేను వీడియో ఇచ్చాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోని చూడండి. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ అరౌండ్ 40 minutesలో టోటల్ టాపిక్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అభ్యర్థులు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను కరెంట్ కాంబో కోర్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, 75 మార్క్స్ 75 మార్క్స్ 75 మార్క్స్ కదా. అందులో వర్ధమాన అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వర్ధమాన అంశాలతో కూడిన ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన ఒక కాంబో కోర్స్ని మీకు నేను ఆల్రెడీ అందుబాటులోకి తీసుకొచ్చాను. ఆల్రెడీ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి డిక్లేర్ చేశారు. నిన్నటి రోజున జనవరి 5th ఎగ్జామినేషన్ ఉండబోతోంది. కాబట్టి అభ్యర్థులు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ మాసపత్రిక కానివ్వండి, ఇటువంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని చెప్పేసి మీకు స్పెషల్గా వీడియో సెషన్స్ని కూడా CA 360 కోర్సులో ఇచ్చాను. అండ్ దీపావళి సందర్భంగా అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అందరూ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను ఇస్తున్న కోర్సెస్ ఏవైతే ఉంటే అన్నిటిపైన కూడా ఈ దివాళీ సందర్భంగా ఎప్పుడు ఇవ్వని భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది, చూడండి. నెక్స్ట్ 25 లక్షల దీపకాంతులు, 1121 మందితో హారతులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అయోధ్య దీపోత్సవం స్థానం పొందింది. ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాము దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ సందర్భంగా 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదైనాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక సంఖ్యలో నూనె దీపాల ప్రదర్శనతో అయోధ్య గిన్నిస్ రికార్డులకు ఎక్కింది, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య. సో ఏకకాలంలో 25 లక్షలకు పైగా ప్రమిదలతో దీపాలను వెలిగించారు. అలాగే 1121 మంది వేదాచార్యులు హారతిని సమర్పించి రికార్డును నెలకొల్పారు. గుర్తుపెట్టుకోండి. సో ప్రతి సంవత్సరం మనం చూస్తాం దీపావళి సందర్భంగా ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని. ఇక UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, UNEP హెడ్ క్వార్టర్ ఇక్కడ కెన్యాలోని నైరోబి కేంద్రంగా పనిచేస్తోంది. వారు రీసెంట్గా ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదిక 2024ని రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ UNEP ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదికను విడుదల చేసింది.
పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే భూమి 1.3 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగినట్లు తెలిపారు. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భూమి మరో 1.8 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలను అన్ని దేశాలు పక్కాగా నెరవేరిస్తే భూతాపం పెరుగుదలలో 0.5 డిగ్రీ మేరకు తగ్గవచ్చని పేర్కొనడం జరిగింది. అండ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాం కదా, ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో చూడండి. మనం ఎవ్రీ మంత్ ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మంత్లీ మనం చూస్తూ ఉంటాము వృద్ధి రేటు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెమ్మదించిన మౌలిక వృద్ధి సెప్టెంబర్ 2% పరిమితం అంట. సో దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్లో నెమ్మదించింది. గుర్తుంచుకోండి, 2023 ఇదే నెలతో సెప్టెంబర్ మంత్తో ఈ సెప్టెంబర్ మంత్ని కనుక పోలిస్తే ఇది 9.5%గా ఉండి ఇప్పుడు 2%కి పరిమితమైంది. గుర్తుంచుకోండి. ఇక ఆగస్టులో 1.6% క్షీణతతో పోలిస్తే మాత్రం మెరుగ్గానే ఉంది. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో చూడండి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీలలో శక్తి నిల్వకు నానో గ్రాఫైన్ కెపాసిటర్ల పైన పరిశోధన చేస్తూ హైదరాబాద్ బిట్స్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఫలించిన బిట్స్ హైదరాబాద్ పరిశోధక బృందం అధ్యయనం రీసెర్చ్ గేట్ జర్నల్లో పరిశోధన పత్రం రీసెంట్గా ప్రచురితమనే అంశము. ఎలక్ట్రానిక్స్ పరికరాలు వినియోగించే బ్యాటరీలకు నానో గ్రాఫైన్ కెపాసిటర్లను అమర్చడం ద్వారా వాటిలో శక్తి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందని బిట్స్ హైదరాబాద్ పరిశోధక బృందం అధ్యయనంలో తేలింది. ప్రొఫెసర్ సంకేత్ గోయల్, ప్రొఫెసర్ థామస్, డాక్టర్ పవార్ సాయి కుమార్లు కొన్నేళ్ళుగా ఈ అంశంపై పరిశోధన చేశారు. వారు రీసెంట్గా అమెరికా యూనివర్సిటీ ఆఫ్ బఫెలో ఆచార్యులు ఈ పరిశోధనలో భాగస్వామ్యమయ్యారు. సో ఏ పరిశోధకులు ఏంటో హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. ఇక తెలంగాణలో మైనీస్ సాస్ ఏదైతే ఉంటుందో దానిపైన నిషేధాన్ని విధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. నిన్నటి రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ప్రత్యేకంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజల ఆరోగ్యాన్ని కన్సిడర్ చేసేసి ఫుడ్ పాయిజనింగ్కి కారణమవుతున్న వాటిలో ఎక్కువ కారణాలు మైనీస్ సాసే కనబడుతుందని చెప్పేసి దీనిపైన నిషేధం విధించారు. ఇటువంటి నిషేధాలు ఎక్కడెక్కడ తీసుకున్నారో చూడండి. ముఖ్యంగా పీచ్ మిఠాయి ఉంటుంది కదా, రోడమైన్ బి కారణంగా దానిపైన నిషేధం కానివ్వండి, ఫుడ్ కలర్స్ పైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధాజ్ఞలు కానివ్వండి, ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI గైడ్లైన్స్ కూడా ఇటీవల కాలంలో తరచు వార్తల కోసం అవి చూడండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం 2.0కి ఏడాదికి 2,684 కోట్ల రూపాయలు అని నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో దీపం 2.0 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారు. పథకానికి అవసరమైన నిధుల్ని బుధవారం విడుదల చేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో దీపం 2.0 కార్యక్రమానికి సంబంధించిన అంశము. ఓకేనా. సో లాస్ట్ చైనా అంతరిక్ష కేంద్రంలోకి 3 వ్యోమగాములు అనే అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. దాని పేరు తియాంగాంగ్. పేరు గుర్తుంచుకోండి, తియాంగాంగ్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అని అడుగుతారు. చైనాస్ ఓన్ స్పేస్ స్టేషన్. అందులోకి 3 వ్యోమగాములను రీసెంట్గా పంపించారు. సో వ్యోమగాములు వాంగ్ హౌస్, శాంగ్ లింగ్డాంగ్, కే జుహే అభివాదం చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే చైనా షింజో 19 వ్యోమనౌక బుధవారం సొంత స్పేస్ స్టేషన్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఒక మహిళ సహా మొత్తం 3 వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు చేర్చింది చైనా. గుర్తుపెట్టుకోండి, స్పేస్ స్టేషన్ తియాంగాంగ్ ఏ దేశానికి సంబంధించి అని అడుగుతారు. సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వార్తలు నిలిచిన తుఫానులు ఇటీవల కాలంలో ఏ ప్రాంతంపై ప్రభావం చూపించినాయని, అండ్ శిలాద్రవంతో విద్యుత్ ఉత్పత్తిపై ఐస్లాండ్ శాస్త్రవేత్తల సరికొత్త ప్రయత్నము, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇటీవల విడుదలైంది, భారతదేశం యొక్క స్థానం 79, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందిన దీపకాంతులు, అయోధ్య దీపోత్సవం, అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదిక, అండ్ దేశీయంగా నెమ్మదించిన మౌలిక వృద్ధి సెప్టెంబర్లో 2% పరిమితం, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, అండ్ బ్యాటరీలలో శక్తి నిల్వకు నానోగ్రాఫైన్ కెపాసిటర్లపై బిట్స్ హైదరాబాద్ శాస్త్రవేత్తల పరిశోధన, అండ్ తెలంగాణలో మైనేజ్ సాస్పై నిషేధం అనే అంశము, ఏపీలో దీపం 2.0కి ఏడాదికి 2,684 కోట్ల రూపాయలు,
సో చైనా అంతరిక్ష కేంద్రంలోకి 3 వ్యోమగాములు అనే అంశము, తియాంగాంగ్ చైనాస్ ఓన్ స్పేస్ స్టేషన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.